హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు బొబ్బర్లు ఫ్రై చేయించబోతున్నాను అండి. 1 కిలో బొబ్బర్లు తీసుకున్నాను. ముందుగా కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ తీసుకున్నాను అండి. కుక్కర్లో బొబ్బర్లన్నీ వేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలన్నీ కూడా. చూడండి, కొద్దిగా మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మరి చప్పగా అయిపోతాయి. ఇవి ముక్కకు ఉప్పు పడితే టేస్ట్గా ఉంటుంది. సో కుక్కర్ మూత పెట్టుకొని ఈ విధంగా ఎక్కువ విజిల్స్ రానియద్దండి. 1 విజిల్ సరిపోతుందండి. మరి 2 విజిల్స్ అట్లా రానిచ్చారండి, 2-3 రానిచ్చారండి మరి మెత్తగా అయిపోతే ఫ్రై అనేది బాగుంటుంది. సో అందుకని 1 విజిల్ రానిచ్చాను నేను. 1 విజిల్కి తీసేసాను అనమాట పక్కకి. ముందుగా ఆయిల్ వేసుకొని బాండీలో ఆవాలు జీలకర్ర వేసాను. ఈ విధంగా ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి, మీడియం సైజ్ది. చాలా బాగా వచ్చిందండి బొబ్బర్ల ఫ్రై. కరివేపాకు కూడా వేసాను. చూడండి, కొద్దిగా కరివేపాకు వేసాను. కరబెట్టుకోవాలి మాడిపోకుండా. ఈ విధంగా కలబెట్టుకోవాలని, మాడిపోకుండా తాలింపు అనేది. ఈ ఫ్రై అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రై బొబ్బర్లు అనేవి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. చపాతీలోకి, రోటీలోకి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది కూడా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. చూడండి, సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. మీరు రుచికి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి. నేను ఎల్లిపాయ కారం వేస్తున్నానండి. కారం, ఎల్లిపాయలు 2 దంచి పెట్టుకున్నానండి ఆల్రెడీ సపరేట్గా. అది నేను వేస్తున్నాను. అప్పటికప్పుడు మీకు వీలైతే అప్పటికప్పుడు నూరు వేసుకోండి, బాగుంటుంది. ఇంకా టేస్ట్, స్మెల్ మంచిగా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసాను, 1 స్పూన్. మీరు రుచికి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి. మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. సో ఈ విధంగా నూనెలో సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. హైలో పెట్టకూడదు, స్టవ్ మాడిపోతాయన్నీ. సో ఈ విధంగా కలుపుకోవాలి. బొబ్బర్లను ఉడకబెట్టుకున్నాయి. చిల్లులు గిన్నెలు వడపోసి పెట్టాను, స్టెయిన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇందులో వేసి కలబెడుతున్నాను అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆ పీసెస్కి ఉప్పు కారం పట్టేటట్టు మనం ఈ విధంగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా వచ్చిందండి బొబ్బర్ల ఫ్రై. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది. అదిగోండి, ఒక చిన్న బౌల్లో ఒక 4-5 స్పూన్స్ పుట్నాలు తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. ఒకసారి కలబెట్టుకోవాలి మళ్ళీ ఫ్రైని. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేస్తున్నాను. ఉప్పు కొద్దిగా తక్కువైంది. మళ్ళీ ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసాను. వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిందండి. కుక్కర్లో వేసాము ఒక విజిల్కి. సో ఈ విధంగా ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు, మరి మెత్తగా అయిపోతుంది బొబ్బర్లు అనేవి, అప్పుడు ఫ్రై చేయడానికి రావన్నమాట. సో ఒక విజిల్ సరిపోతుంది. ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటాయి, కానీ కావాలంటే మీరు బౌల్లోనే ఉడకబెట్టుకోండి. అదిగోండి పుట్నాల పొడి నేను మిక్సీ పట్టాను, అది ఇందులో వేసుకోవాలండి. ఇట్లా చల్లుకొని వేసుకొని కలబెట్టుకోవాలి. ఈ విధంగా పుట్నాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మన అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగా కలిసిపోతుంది, ఎందుకంటే పుట్నాల పొడి వేసాం కదా, గ్రేవీగా చాలా బాగుంది. ఈ చపాతీలోకి, పుల్కాలోకి, అన్నిట్లో చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి. ఈ విధంగా పుట్నాల పొడి మీకు మరి ఎక్కువగా వద్దనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రై అనేది చాలా టేస్ట్గా వచ్చింది. అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటేనండి. తెలంగాణలో బొబ్బర్లు అంటారు, ఆంధ్రాలో అలసందలు అంటారు. సో ఈ ఫ్రై చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. కొత్తిమీర వేస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. బొబ్బర్ల ఫ్రై చాలా టేస్ట్గా వచ్చింది. ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. బొబ్బర్ల ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో కూడా చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ.